ప్రస్తుతం రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా కొన్ని పార్టీలు, కొందరి నాయకులు వాళ్ళ చెత్త రాజకీయం, కులాల పేరుతో రాజకీయం, మతాల పేరుతో రాజకీయం, దేవుళ్ళ పేరుతో రాజకీయం, రాజకీయంలోకి చెత్తనంతా చేర్చేసి ప్రజల నమ్మకాలను, విశ్వాసాలతో కూడా ఆడుకుంటూ ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్ద తోపు లీడర్లుగా చలామణి అవుతూ ఓవరాల్గా ప్రజల జీవన ప్రమాణాలను ప్రజలతోనే అడ్డుకునే విధంగా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ పోతున్నారు. ప్రజల జీవితాలు ముందుకు పోకుండా ప్రజలతోనే అడ్డుకుంటున్నారు. కులంతో రాజకీయం, మతంతో రాజకీయం, దేవుడితో రాజకీయం, ఎంత చెత్త చెదారం. అసలు ఇటువంటి వాటితో రాజకీయం చేసే వాళ్ళను ప్రజలు తిరగబడి కొట్టే రోజు వస్తే ఆ రోజు సమాజం బాగుపడుతుంది. నాకు తెలిసి ఇది నా ఒక్కరే అభిప్రాయం కాదు, చాలామంది అభిప్రాయం. బట్ వాళ్ళు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురాగలరు, లేకపోతే ఒక పార్టీని అధికారం నుంచి దూరం చేయగలరు. అంత బలం అటువంటి వాళ్ళకి లేదు. కులం పిచ్చో, మతం పిచ్చో, ఈ ఉన్మాదం పిచ్చున్నోళ్ళే వాళ్ళదే మెజారిటీ సంఖ్య ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు మద్దతు ఇచ్చే వాళ్ళకి అధికారం వస్తూ ఉంది. కానీ ఇటువంటివి లేకుండా మంచి విద్య, మంచి వైద్యం, అందరికీ సమాన అవకాశాలు, ఒక ప్రశాంతమైనటువంటి రాష్ట్రం, దేశం, వాతావరణం, జనాల మధ్య ఎలాంటి విద్వేషాలు, ఎలాంటి కక్షలు, రాజకీయ పరంగా ఇవన్నీ లేని ఒక హెల్తీ రాజకీయం కనుక వస్తే ఎంత బాగుంటుంది అని కోరుకునే వాళ్ళలో నేను కూడా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో ఒకరే పాపం ఒక ఆయన ప్రజలను చైతన్యం చేయాలి, ఇటువంటి వాటికి అతీతంగా రాజకీయ పార్టీలు ఉండాలి, అప్పుడే ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని కోస్తా జిల్లాలకు చెందిన ఆయన అతనిదట శ్రీకాకుళం దగ్గర నుంచి ప్రజలు చైతన్యం చేసుకునేకి ఒక యాత్ర చేపడుతూ పోతూ ఉన్నారు. ఇప్పుడు తిరుపతి దగ్గరకు వచ్చి ఆగారు. తిరుపతి ప్రకాష్ నగర్ పార్క్ దగ్గర పెద్ద ఫ్లెక్స్ పట్టుకొని ఆయన చైతన్యం కలిగించే మొత్తం శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అంతా తిరుగుతూ వస్తూనే ఇప్పుడు రాయలసీమ జిల్లాలోకి వచ్చారు. ఒక ఫ్లెక్స్ పట్టుకున్నారు, నా పేరు యూనివర్స్, నేను ఒక కొత్త పార్టీ పెడుతున్నాను, నాకు మద్దతు ఇవ్వండి అని. ఆయన పేరు యూనివర్స్ అట, నేను కొత్త పార్టీ పెడుతూ ఉన్నాను, నాకు మద్దతు ఇవ్వండి, మీకు మంచిగా సేవ చేసుకునే అవకాశం కల్పించండి అని. ఇక్కడ ఆయన ఒక్కరు కొత్త పార్టీ పెట్టి ఏమో సాధిస్తారు ఇది కాదు పాయింట్. ఏమొస్తుంది ఏం రాదని కాదు, అంటే ఒక మంచి రాజకీయం కావాలి, ఒక మంచి రాజకీయం కావాలి. అలా అయితేనే ఒక మంచి సమాజం, మంచి రాష్ట్రం, మంచి దేశం పాసిబుల్ అవుతుంది అని ఎంత కమిటెడ్గా, ఎంత మంచి ఆలోచన ఉంటే ఆయన ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక యాత్రలాగా వెళ్తూ ఉన్నారు. చూడండి ఎంత మంచి ఆలోచనలు ఉండాలి తనలో. అటువంటి ఆలోచనలైనా మనం అప్రిసియేట్ చేయాలి. ఆయన ఫ్లెక్స్ పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి ప్రజలను చైతన్యం చేయాలనుకున్న ఆయన మంచి ఆలోచనను మనం అప్రిసియేట్ చేయాలి. అటువంటి రాజకీయం అంటే మంచిదే కదా. అటువంటి వాటిని మనం ముమ్మాటికి 100% అప్రిసియేట్ చేయాలి, అభినందించాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో సాధిస్తారని కాదు ఇప్పటికిప్పుడు, కానీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద వాళ్ళ నిరసన ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. చాలామందికి అదే ఫ్రస్ట్రేషన్, చాలామందికి అదే ఫీల్. నిజంగానే అనిపిస్తుంది రాష్ట్రంలోనూ దేశంలోనూ ఏదైనా ఒక కొత్త రాజకీయ వేదిక వస్తే ఇదంతా ఈ ఎక్స్పైర్డ్ థాట్స్తో, పాత చింతకాయ పచ్చడి ఈ థాట్స్తో, కులాల పిచ్చితో, మతాల పిచ్చితో ఇటువంటి వాళ్ళు కాకుండా ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తే నిజంగా చాలా ఫెయిర్ ఆలోచనలతో పార్టీ నడిపే వాళ్ళు ఉంటే ఈ కులం, మతం, ఉన్మాదం, ద్వేషం, కక్ష, అసూయ, దేవుళ్ళతో రాజకీయం ఇవన్నీ లేకుండా అది ఎవరు చేసుకుంటారో అది ఏమంటారో అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్, దాన్ని పక్కన పెట్టేసి జెన్యూన్గా రాజకీయాలు చేసే నాయకులు, పార్టీలతో సమాజం కనుక, రాష్ట్రం కనుక, దేశం కనుక నిండితే ఎంత బాగుంటుందో నిజంగా. సో అటువంటి సమాజాన్ని, అటువంటి రాజకీయ పార్టీలను కోరుకుంటూనే కదా పాపం ఇటువంటి వాళ్ళు సామాన్యులు నిరసన వ్యక్తం చేసుకుంటూ రాష్ట్రం అంతా తిరుగుతున్నారంటే గ్రేట్ నిజంగా.